స్ట్రాటజీ? సార్ మీ క్లాస్ వింటున్నాను సార్. తర్వాత 2 టైమ్స్ రివైజ్ చేస్తున్నా సార్ మన మెటీరియలే. 2 టైమ్స్ చదువుతున్నారా? యెస్ సార్. కంప్లీట్‌గా నేను ఎస్ఎన్‌టి ఫస్ట్ చాప్టర్ మొత్తం మీ మెటీరియల్ పైనే డిపెండ్ అయ్యాను సార్. ఓకే. ఓకే. మొత్తం రివైజ్ చేస్తున్నారమ్మా రిపీటెడ్‌గా? యెస్ సార్. రివైజ్ చేస్తేనే మార్క్స్ బాగొస్తున్నాయి సార్. నేను కంపేర్ చేసుకుంటే. రివిజన్ చేయకపోతే మార్క్స్ తగ్గుతున్నాయి సార్. కాబట్టి రివిజనే బెస్ట్ అనిపిస్తుంది సార్. ఓకే. ఓకే. రివిజనేనమ్మా. రివిజన్ లేకపోతే వితౌట్ రివిజన్ ఎవ్వరికీ కూడా రేపొద్దున ఎగ్జామ్స్‌లో మార్క్స్ వచ్చే అవకాశమే లేదు. ఇదైతే గ్యారంటీ. యెస్ సార్. ఒక సామెత ఉంది చూడండి. విద్య లేనివాడు వింత పశువు అన్నట్టుగా రివిజన్ లేనివాడు నిరుద్యోగే. కానీ అట్లా మెటీరియల్ ఖచ్చితంగా. చాలా బావుంది సార్ అసలు. 2, 3 బుక్స్ గ్యాదర్ చేసే కంటే మీ ఒక్క మెటీరియల్ తీసుకుంటే చాలా హెల్ప్ అవుతోంది సార్ అసలు. బావుంది సార్. ఓకే. థాంక్ యూ అమ్మా. సో, థర్డ్ ఓకే ర్యాంక్ సార్. వచ్చింది. మీరు ప్లీజ్ కీప్ ఇట్ అమ్మా. పవన్ గారు లేరా? ఫస్ట్ ర్యాంకర్ ఓకే సార్. పవన్ గారు. సో, నెక్స్ట్ శ్వేత గారున్నారు. ఆ తర్వాత గోపాల్ గారున్నారు. దే ఆర్ పర్ఫార్మింగ్ వెరీ వెల్ ఫ్రెండ్స్. యూ ప్లీజ్ కీప్ ఇట్ అప్. ఇలా చదవండి. దాదాపు ఆల్మోస్ట్ ఆల్ 152 మెంబర్సే రాసారు. స్టిల్ లాట్ ఆఫ్ మెంబర్స్ రాయాలి. ఆల్మోస్ట్ ఆల్ 1500 ఉన్నా కానీ 152 మెంబర్స్ మాత్రమే మనం రోజు పెట్టే టెస్టులు రాస్తున్నారు అంటే ఇట్స్ నాట్ రైట్ థింగ్. సో, మనీ పెట్టి కొనుక్కున్నప్పుడు మినిమమ్ చదవటము, రాయటము అనేది ఉండాలి ఖచ్చితంగా. మనం టాపిక్ వైస్ 5 ఎంసీక్యూస్ పెట్టుకుంటున్న ది బెస్ట్ ఎంసీక్యూస్ పెడుతున్నాము. ఇవి రేపొద్దున ఖచ్చితంగా మీకు ఎగ్జామ్స్‌లో ఉపయోగపడతాయి. సరే, ఈరోజు టాపిక్ గురించి మాట్లాడదాము. కరెంట్ అఫైర్స్ మాట్లాడుకుంటున్నాము. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మ్యూట్ చేస్తాను. లాస్ట్‌లో మనం మాట్లాడదాం ఏమన్నా డిస్కషన్స్. సో, దీస్ ఆర్ ద టాపిక్స్. వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ న్యూస్‌లో ఉన్నాయని చెప్పాలి. ఎవ్రీ డే ఎస్ఎన్‌టికి సంబంధించినవి మాత్రం మనకి 4 ఆర్ 5 వస్తున్నాయి ఫ్రెండ్స్. ఎకానమీకి సంబంధించినవి కానీ, ఎన్విరాన్మెంట్‌కి సంబంధించినవి కానీ, పాలిటీకి సంబంధించినవి చాలా నెగ్లిజిబుల్‌గా ఉంటున్నాయి. బట్ ఎస్ఎన్‌టికి సంబంధించినవి మాత్రం 4, 5 ఉంటున్నాయి. మనం స్టార్టింగ్ నుంచి ఎస్ఎన్‌టికే బల్కీగా కరెంట్ అఫైర్స్ ఇస్తున్నాము అంటే రీజన్ అదే. ఎస్ఎన్‌టికి సంబంధించిన డెవలప్‌మెంట్స్ మాత్రం బాగా ఎక్కువగా ఉంటున్నాయి. ప్రతిరోజు ఉంటున్నాయి. మార్చి 1 నుంచి స్టార్ట్ చేసాము. ఆల్‌మోస్ట్ ఆల్ ఒక జూన్‌లో 15 డేస్ తప్ప ఆల్‌మోస్ట్ ఆల్ అప్ టు డేట్ ఉన్నాము. ఇప్పటికే మీ దగ్గర నాకు తెలిసి ఒక 400 పేజెస్ వరకి మెటీరియల్ బిల్డప్ అయ్యుండాలి కరెంట్ అఫైర్స్‌కి సంబంధించింది. మళ్ళీ పదే పదే రివైజ్ చేసుకోండి. మళ్ళీ మీరు కోర్ సబ్జెక్ట్ చదువుకోవాలి. కరెంట్ పార్ట్‌తో పాటు. అప్పుడు అల్టిమేట్‌గా మనకి ఒక బల్కీ మెటీరియల్ అయితే మీ దగ్గర ఉంటది. ఇదంతా గుర్తుపెట్టుకోవడం పెద్ద ఛాలెంజింగ్ టాస్కే ఎవరికైనా కానీ. ఓన్లీ వెపన్ ఈజ్ రివిజన్. రివిజన్, రివిజన్, రివిజన్ ఫ్రెండ్స్. ఎవరైతే రివైజ్ చేసుకుంటారో మల్టిపుల్ టైమ్స్ వాళ్ళే రేపొద్దున రేస్‌లో ఉంటారు. నో డౌట్ ఎట్ ఆల్. ఎన్ని బుక్స్ చదివినా, ఎన్ని క్లాసులు విన్నా కానీ, మన మెమరీ అనే దానికి ఒక లిమిటేషన్ ఉంది. ఈవెన్ ఈరోజు యూపీఎస్‌సి సివిల్ సర్వీసెస్‌కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్ కూడా మహా అంటే ఒక 2 మంత్స్ తర్వాత సబ్జెక్ట్ మర్చిపోతారు. లిమిటేషన్. వి హావ్ దట్ లిమిటేషన్ యాస్ ఎ హ్యూమన్ బీయింగ్స్. సో, రివిజన్ చేసుకోవడం ద్వారా దాన్ని ఓవర్‌కమ్ చేయొచ్చు. సరే, వాట్ ఆర్ ది కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇష్యూస్ అండ్ అదర్ సబ్జెక్ట్ రిలేటెడ్ కరెంట్ ఇష్యూస్ అనేది చూస్తే, ఐయామ్ ఎక్స్‌పెక్టింగ్ క్వెషన్ ఫ్రమ్ దిస్ అండి. 30 మీటర్ టెలిస్కోప్. యాక్చువల్‌గా నేను స్పేస్ టెక్నాలజీ అప్పుడే చెప్దాం అనుకున్నాను. బట్ ఏదో ఒక టైంలో ఇది కరెంట్ అఫైర్స్‌లో వస్తుందని నేను ఎక్స్‌పెక్ట్ చేశాను. ఖచ్చితంగా వచ్చింది. 30 మీటర్ టెలిస్కోప్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే భారత్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో పార్టిసిపేట్ కాబోతుంది. సో, ఈ 30 మీటర్ టెలిస్కోప్‌కి సంబంధించిన ఒక టెక్నాలజీని ఒక యూనివర్సిటీ శాస్త్రవేత్తలు లేదా ఒక రిసర్చ్ ఆర్గనైజేషన్ శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. దాన్ని చాలా సింపుల్‌గా చెప్తాను. పీఐబీలో మీకు చాలా టెక్నికల్‌గా రాసారు. అంత అవసరం లేదు మనకి. ఎంత కావాలో అంత నేర్చుకుంటాము. దెన్ మనం కోర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అప్పుడు కూడా చెప్పుకున్నాం. సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అడ్వైజరీ కౌన్సిల్ అనేది ఒకటి ఉంది. పీఎంఎస్టీఐ-ఏసీ అని పిలుస్తాము. దాని గురించి మాట్లాడతాం. దాని 25థ్ సమావేశం అనేది జరిగింది. అసలేంటి ఇది అనేది చూస్తాము. ఆల్రెడీ మనం కోర్‌లు చెప్పుకున్నాం. బట్ అగైన్ వి ఆర్ డూయింగ్ థట్ అన్నమాట. ఫ్లై యాష్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎనర్జీ మేనేజ్మెంట్ అనే టాపిక్‌లో మీకు యూనిట్ 2 ఉంది కదా! దాంట్లో మీకు ఫ్లై యాష్ మీద అడగొచ్చు. ఇది ఎన్విరాన్మెంట్ కింద కూడా మీరు ట్రీట్ చేసుకోవచ్చు.
దెన్ ఐఎన్ఎస్ తబర్ అనేది ఒకటి న్యూస్లో ఉంది. ఐఎన్ఎస్ తబర్ ఈజ్ న్యూస్. అదేంటో ఒకసారి చూసుకుంటాము. అండ్ వన్ పర్సన్ ఈజ్ ఇన్ న్యూస్. షీ ఈజ్ ప్రొఫెసర్ సౌమ్య స్వామినాథన్. వెరీ ఇంపార్టెంట్. క్షయ నిర్మూలన కార్యక్రమం అనేది ఒకటి ఉంది. ఆ క్షయ నిర్మూలన కార్యక్రమం లేదా ట్యూబర్కులోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ కి ఈవిడ అపాయింట్ కావడం జరిగింది. దాని గురించి మాట్లాడతాం. అండ్ సిఎస్ఐఆర్ అండ్ ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ ఎంఓయు కుదుర్చుకున్నాయి. దాని గురించి మాట్లాడతాం. అండ్ ఇండియన్ ఎకానమీకి సంబంధించి వెరీ ఇంపార్టెంట్. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ మైక్రో ఫైనాన్స్ ఇండస్ట్రీ నెట్వర్క్. ఎంఫిన్ అనేది న్యూస్ లో ఉంది ఫ్రెండ్స్. మైక్రో ఫైనాన్స్ ఇండస్ట్రీ నెట్వర్క్ అంటే ఏంటి అనేది చూస్తాము. దెన్ ఏపీ ఎకానమీకి సంబంధించి కూడా మనం స్టార్ట్ చేద్దాము. యాక్చువల్గా ఏపీ ఎకానమీకి సంబంధించి 2 అంశాలు ప్రధానంగా ఈరోజు న్యూస్లో ఉన్నాయి. ఒకటి ఎనర్జీ రిఫార్మ్స్ మీద శ్వేతపత్రం. ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో ఈ విద్యుత్ అంశం మీద ఒక శ్వేతపత్రం ఎస్టర్డే గవర్నమెంట్ ఆఫ్ ఏపీ రిలీజ్ చేయడం జరిగింది. ఈ శ్వేతపత్రాలన్నింటినీ సెపరేట్‌గా ట్రీట్ చేద్దాం. శ్వేతపత్రాల నుంచి కూడా మనం కొంత ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇట్ వాస్ రిలీజ్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి మనం ఖచ్చితంగా చదువుకోవాల్సి ఉంటుంది. అదర్ దాన్ థాట్ ఈ 2024, 25 రుణ ప్రణాళిక అనేది న్యూస్‌లో ఉంది. ఇది ఇంపార్టెంట్. ప్రీవియస్ ఎగ్జామ్స్‌లో ఈ రుణ ప్రణాళికల మీద క్వెషన్స్ అడిగిన సందర్భాలు నేను చూశాను. సో, రుణ ప్రణాళిక కూడా ఇంపార్టెంట్. యాక్చువల్‌గా అసలు ఎంటైర్ ఎకానమీని పుష్ చేసేదే లోన్స్. యాస్ ఏ ఇండివిడ్యువల్స్, యాస్ ఏ కంపెనీస్ ఆర్ ఎంటర్‌ప్రైజెస్, వి హావ్ లిమిటేషన్స్ విత్ రిఫరెన్స్ టు ఫినాన్స్. అలాంటి ఫినాన్స్‌ని అందించేటటువంటి సంస్థలు బ్యాంక్స్. ఆ బ్యాంకులు ఒక రుణ ప్రణాళికను ఆవిష్కరిస్తాయి. ఏ రంగానికి ఎంత అలొకేట్ చేశారనేది బ్రీఫ్‌గా చూస్తాము. ఒక 7, 8 పాయింట్స్‌లో. దట్స్ ఇట్. ఈరోజు కరెంట్ అఫైర్స్ ఇవి. చాలా బల్కీగానే వస్తది ఫ్రెండ్స్. మీరు స్పష్టంగా ఒకసారి వినాలి. మీరేం చేసుకోవాలి? హ్యాపీగా లైవ్ క్లాస్ వింటున్నారిప్పుడు. హ్యాపీగా ఒక్కసారి శ్రద్ధగా వినాలి. నెక్స్ట్ డే మార్నింగ్ ఇది ఇప్పుడే క్లాస్ అయిపోగానే మీకు అప్‌లోడ్ చేస్తాం. పీడీఎఫ్ ప్లస్ క్లాసు. ప్రింట్ తీసేసుకోవాలి మార్నింగ్. అగైన్ యూ ఆన్ ది వీడియో అగైన్. మళ్ళీ వీడియో ఆన్ చేయండి. పీడీఎఫ్‌ని ఒకసారి మళ్ళీ వీడియో వింటూ అర్థం చేసుకోండి. వీక్లీ రివిజన్ పెట్టుకోండి. రివిజన్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఓకే. సరే చూద్దాం. 30 మీటర్ టెలిస్కోప్ గురించి మాట్లాడదాం. యాక్చువల్‌గా బిఫోర్ థాట్ ఇఫ్ యూ సీ ఇక్కడ హవాయ్ అనేది ఒకటుంది మీకు. కదా! హవాయ్ కనిపిస్తుంది. ఈ హవాయి ఎక్కడుంది అంటే, ఇదిగోండి పసిఫిక్ మహాసముద్రంలో యూఎస్ఏకి దగ్గరగా, జపాన్‌కి మధ్యలో. యూఎస్ఏ అండ్ జపాన్‌కి మిడిల్‌లో ఆల్‌మోస్ట్ ఆల్ యూఎస్ఏకి కొంచెం దగ్గరగా ఉంది హవాయి. ఇక్కడ హవాయి పెట్టేసి యునైటెడ్ స్టేట్స్ అని రాశారు. అంటే యునైటెడ్ స్టేట్స్‌కి చెందినటువంటి ఒక ద్వీప రాష్ట్రం ఇది. ద్వీపం యాక్చువల్‌గా కొన్ని ద్వీపాల సముదాయం ఇది హవాయి అనేది. ఈ హవాయి యునైటెడ్ స్టేట్స్‌కి చెందినటువంటి ఒక రాష్ట్రం. ద్వీప రాష్ట్రం. ఏకైక ద్వీప రాష్ట్రం. యూఎస్ఏకి చెందినటువంటి ఏకైక ద్వీప రాష్ట్రంగా ఈ హవాయిని చెప్తారు. ఈ హవాయి ద్వీపంలోని మౌంట్ కియా పర్వతంపై మౌనా కియా పర్వతంపై 30 మీటర్ టెలిస్కోప్ అనేటువంటి దాన్ని నిర్మిస్తున్నారు. వెరీ, వెరీ ఇంపార్టెంట్. 30 మీటర్ టెలిస్కోప్ అనే దానిని హవాయి ద్వీపం బిలాంగ్స్ టు యూఎస్ఏ కదా! దీంట్లో ఉన్నటువంటి మౌనా కీ అనే పర్వతం మీద నిర్మించడానికి ప్రతిపాదనలు జరిగాయి. ఆల్రెడీ కన్‌స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయింది. ఈ టీఎంటీ ప్రాజెక్ట్‌లో భారత్ కీలక భాగస్వామి. ఈ ప్రాజెక్ట్‌లో భారత్ కూడా పార్టిసిపేట్ చేయబోతుంది. ఇది అతి పెద్ద ప్రాజెక్ట్ ఫ్రెండ్స్. ఇది గనుక ఏర్పాటైతే భూమి మీద ఏర్పాటైనటువంటి టెలిస్కోప్‌లో ది బెస్ట్ టెలిస్కోప్‌గా ఇది రూపొందించబడబోతోంది. సరే ఈ టెలిస్కోప్ నిర్మాణ ప్రాజెక్ట్‌లో భారత్ భాగస్వామి అయింది కాబట్టి, ఏ సంస్థ భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తుంది ఈ ప్రాజెక్ట్‌లో అంటే, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్. వి హావ్ నంబర్ ఆఫ్ టైమ్స్ దీని గురించి మనం మాట్లాడుకున్నాం. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ ఈ టీఎంటీ ప్రాజెక్ట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించబోతుంది. ఇన్‌ఫాక్ట్ దీంట్లో ఇండియా టీఎంసీ సెంటర్ అనేది ఏర్పాటు చేయబడింది. ఇది ఈ టీఎంటీ ప్రాజెక్ట్‌కి సంబంధించినటువంటి అన్ని విషయాలు తెలుసుకుంటుంది.
ఇప్పుడు ఈ టీఎంటీ టెలిస్కోప్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే చూడండి. భూమి యొక్క ఉపరితలం పైన ఉన్న టెలిస్కోప్‌లు ఎదుర్కొనే ఒక సమస్య ఏమి? ఇది కూడా భూమి మీద ఏర్పాటు చేయబడుతున్నటువంటి టెలిస్కోపే. టీఎంటీ అనేది కూడా. ఒక సమస్య ఏమిటి అంటే అట్మాస్ఫియరిక్ డిస్టార్షన్. భూమి మీద ఉన్నటువంటి టెలిస్కోప్స్ డోంట్ రైట్ ఆన్ స్క్రీన్ ఫ్రెండ్స్. వై ఆర్ యూ రైటింగ్ ఆన్ స్క్రీన్? హ్మ్. స్క్రీన్ మీద రాయొద్దమ్మా దయచేసి. నా కాన్సంట్రేషన్ పోతుంది. అదర్స్‌కి అది డిస్టర్బెన్స్‌గా ఉంటుంది. డోంట్ రైట్. సరే. అట్మాస్ఫియరిక్ డిస్టార్షన్ అనేది ఒక సమస్య. భూమి ఉపరితలంపై ఉన్నటువంటి టెలిస్కోప్‌లకి. దీనివల్ల ఏమవుతుంది అంటే, ఈ పిక్చర్స్ యొక్క క్వాలిటీ డ్రాస్టిక్‌గా తగ్గిపోతది. మరి ఈ అట్మాస్ఫియరిక్ డిస్టార్షన్ అనే సమస్య నుంచి బయటపడటానికి వీలుగా ఒక టెక్నాలజీ ఉంది. ఆ టెక్నాలజీ పేరే యూ ప్లీజ్ రిమెంబర్ థిస్ నారో ఫీల్డ్ ఇన్‌ఫ్రారెడ్ అడాప్టివ్ ఆప్టిక్ సిస్టమ్. లేదా అడాప్టివ్ ఆప్టిక్ సిస్టమ్ అని పిలుస్తారు సింపుల్‌గా. ఏఓఎస్ అని పిలుస్తారు. లేదా నారో ఫీల్డ్ ఇన్‌ఫ్రారెడ్ అడాప్టివ్ ఆప్టిక్ సిస్టమ్ అని పిలుస్తారు. ఏమిటి టెక్నాలజీ అంటే జస్ట్ వాట్ ఈస్ ది టెక్నాలజీ గుర్తుపెట్టుకోండి. ఎలా పనిచేస్తుందో మనకవసరం లేదు. మొత్తం 9 లేజర్స్‌ని ఆకాశంలోకి ప్రొజెక్ట్ చేయడంతో పాటు నేచురల్ గైడ్ స్టార్స్ అనేటటువంటి 3 నియర్ ఫీల్డ్ ఇన్‌ఫ్రారెడ్, నియర్ ఇన్‌ఫ్రారెడ్ రేడియేషన్ నక్షత్రాలను కూడా సహాయం కూడా తీసుకుంటారు. అగైన్ ఐ యామ్ రిపీటింగ్. ఈ అట్మాస్ఫియరిక్ డిస్టార్షన్ అనే సమస్య నుంచి టెలిస్కోపులను బయటపడేయడానికి వాడే సాంకేతికత నారో ఫీల్డ్ ఇన్‌ఫ్రారెడ్ అడాప్టివ్ ఆప్టిక్ సిస్టమ్. ఈ టెక్నాలజీలో 9 లేజర్స్‌ని ఆకాశంలోకి ప్రొజెక్ట్ చేయడంతో పాటు, ఒక 3 నక్షత్రాల సహాయాన్ని తీసుకుంటారు. వాటిని నేచురల్ గైడ్ స్టార్స్ అని పిలుస్తున్నారు. ఓకేనా? దట్స్ ఇట్. దట్ ఈస్ ది టెక్నాలజీ. ఈ బెంగుళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్‌కి చెందినటువంటి శాస్త్రవేత్తలు ఈ నియర్ ఇన్‌ఫ్రారెడ్ నక్షత్రాల జాబితాను ఈ 3 నక్షత్రాలు అనుకున్నాం కదా! ఆ నక్షత్రాల జాబితాను రూపొందించడానికి అంటే ఆ 3 నక్షత్రాలు ఏవి అని డిసైడ్ చేయడానికి ఒక ఆన్‌లైన్ టూల్‌గా ఉపయోగపడే ఒక కోడ్‌ని డెవలప్ చేయడం జరిగింది. లిటిల్ బిట్ టెక్నికల్ టు అండర్‌స్టాండ్. బట్ థిస్ ఈస్ ఎనఫ్ ఫ్రెండ్స్. దీనికోసం వీళ్ళు పాన్ ట్రాస్ అనేటటువంటి టెలిస్కోప్ నుంచి అందే సాంకేతిక సహాయాన్ని కూడా పొందటం జరిగింది. ఈ పాన్ ట్రాస్ అనే టెలిస్కోపు ఇది కూడా హవాయిలోనే ఉంది. కాకపోతే పేరు లిటిల్ బిట్ డిఫరెంట్‌గా ఉంది చూడండి. సో దిస్ ఈస్ ది టెక్నాలజీ. ఎందుకు టీఎంటీ ప్రాజెక్ట్ న్యూస్‌లో ఉందంటే, ఈ అట్మాస్ఫియరిక్ డిస్టార్షన్ అనే సమస్య నుంచి బయటపడటం కోసం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ శాస్త్రవేత్తలు ఒక టెక్నాలజీని కనుక్కున్నారు. ఆ టెక్నాలజీ ఏమి? ఆ టెక్నాలజీ ఆల్రెడీ ఇంతకుముందు ఉందే. ఆ టెక్నాలజీకి దోహదపడే ఒక ఆన్‌లైన్ కోడ్‌ని, ఒక అటానమస్ కోడ్‌ని డెవలప్ చేశారు. దాని పేరు నారో ఫీల్డ్ ఇన్‌ఫ్రారెడ్ అడాప్టివ్ ఆప్టిక్ సిస్టమ్ అనే టెక్నాలజీ. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. అయితే ఈ టీఎంటీ ప్రాజెక్ట్‌లో భారతదేశం తరఫు నుంచి 3 ఇన్‌స్టిట్యూట్‌లు ప్రధాన పాత్ర పోషించబోతున్నాయి. యాక్చువల్‌గా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్‌లో ఏకంగా ఒక టీఎంటీ ల్యాబ్‌నే పెట్టడం జరిగింది. బట్ 3 ఇన్‌స్టిట్యూట్స్ మేజర్‌గా కీ రోల్ పోషించబోతున్నాయి. లీడ్ రోల్ అయితే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ బెంగుళూరుది. ఇంకొకటి ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ పూణేలో ఉంది. ఇంకొకటి ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ అబ్జర్వేషనల్ సైన్సెస్ నైనిటాల్. యెస్టర్‌డే వి హావ్ డిస్కస్డ్ అబౌట్ ఇట్. అయితే భవిష్యత్తులో భూమిపై ఏర్పాటు చేయబోతున్న అత్యంత భారీ టెలిస్కోప్‌లు 3 ఉన్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి టీఎంటీ టెలిస్కోప్ ఒకటి. రెండోది జైంట్ మాజెల్లాన్ టెలిస్కోప్. ఇది చిలీలోని అటకామాలో ఏర్పాటు చేయబోతుంది. తర్వాత యూరోపియన్ సదర్ అబ్జర్వేటరీ అనేది కూడా ఎప్పటినుంచో ఉంది. ఇది జర్మనీలో ఉంది. సో, ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది. 30 మీటర్ టెలిస్కోప్ టీఎంటీ అనేది గుర్తుపెట్టుకోండి. దెన్ పీఎంఎస్టీఐఏసీ. ఎస్‌టిఐఏసీ ప్రైమ్ మినిస్టర్ ఎస్‌టిఐఏసీ అంటే ప్రధాన మంత్రి సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ అడ్వైజరీ కౌన్సిల్. ఎస్‌టిఐఏసీ అంటే. ఈ పీఎంఎస్‌టిఐఏసీ యొక్క 25వ సమావేశం ఇటీవల జరిగింది. ఈ సమావేశంలో ఏం చేశారు అంటే, కార్బన్ క్యాప్చర్ అండ్ యుటిలైజేషన్ స్టోరేజ్ టెక్నాలజీస్ మీద అండ్ కార్బన్ క్రెడిట్ మీద చర్చించడం జరిగింది. ఒక కౌన్సిల్ ప్రైమ్ మినిస్టర్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అడ్వైజరీ కౌన్సిల్ అనేది 25వ సమావేశమైంది. దేని మీద ప్రధానంగా చర్చించారు అంటే,
కార్బన్ క్యాప్చర్, యుటిలైజేషన్ అండ్ స్టోరేజ్ టెక్నాలజీ మీద అండ్ కార్బన్ క్రెడిట్ యంత్రాంగం మీద చర్చించడం జరిగింది. ఎందుకు వీళ్ళు ఈ కార్బన్ క్యాప్చర్ అండ్ యుటిలైజేషన్ స్టోరేజ్ టెక్నాలజీస్ మీద డిస్కస్ చేయాల్సొచ్చింది అంటే, ప్యారిస్ ఒప్పందం యొక్క అమలు దానికి సంబంధించి భారత్ కొన్ని లక్ష్యాలను పెట్టుకుంది. ఒకటేమిటి అంటే 2030 నాటికి ఎమిషన్ ఇంటెన్సిటీని 45%కి తగ్గిస్తామని చెప్పాము. ఎప్పటికి? 2030 నాటికి వెరీ ఇంపార్టెంట్. 2070 నాటికి నెట్ జీరో లక్ష్యాన్ని కూడా సాధిస్తామని చెప్పాం. ఈ లక్ష్యాలను సాధించాలంటే మనకి కార్బన్ క్యాప్చర్, యుటిలైజేషన్ అండ్ స్టోరేజ్ టెక్నాలజీస్ చాలా చాలా అవసరం. అవి లేనిది మనం ఈ లక్ష్యాలను సాధించలేం. ఇంతకీ ఎమిషన్ ఇంటెన్సిటీలో 45% తగ్గింపును సాధించడం అంటే ఏంటి? అంటే సపోజ్ ఒక కార్‌ను ప్రొడ్యూస్ చేయటానికి ఒక 1 టన్స్ ఆఫ్ CO2 అనేది రిలీజ్ అయిందనుకుందాం. మరి కార్ తయారు కావాలంటే ముందు మనకు స్టీల్ కావాలి, మెటల్స్ కావాలి, పెయింట్స్ కావాలి. వీటన్నిటికి ఇండస్ట్రియల్ ప్రాసెసెస్‌లో భాగంగా CO2 అనేది ఉత్పత్తి అవుతుంది. సరే ఒక కార్ ప్రొడ్యూస్ కావడానికి ఒక టన్ CO2 ప్రొడక్షన్ అనేది జరిగిందనుకుందాం. మనము ఈ కార్‌లను ఉత్పత్తి చేసుకోక తప్పదు అభివృద్ధి ప్రక్రియలో భాగంగా. బట్ ఇదే కార్‌ను ప్రొడ్యూస్ చేయటానికి కేవలం 500 టన్నుల CO2 విడుదలయ్యేటట్లు చేయొచ్చు. త్రూ అదర్ ఆల్టర్‌నేటివ్స్. ప్రస్తుతం విద్యుత్‌ని ఉత్పత్తి చేయడానికి కోల్ వాడుతున్నామనుకోండి. మెల్లగా ఎటువైపు మారాలి? సౌరశక్తి వైపో, లేకపోతే పవన శక్తి వైపో మారాలి. సో దట్ కర్బన ఉద్గారాలు డ్రాస్టిక్‌గా తగ్గిపోతాయి. 0.5 టన్స్ 500 గాదు. 1 టన్ కదా! 0.5 టన్ ఆఫ్ CO2 మాత్రమే ఉత్పత్తి కావాలి. హాఫ్ టన్ ఉత్పత్తి కావాలి. అప్పుడేమైంది? ఎమిషన్ ఇంటెన్సిటీ 50% తగ్గిపోయింది. అంటే ఒక యూనిట్ ఎకనామిక్ యాక్టివిటీకి విడుదలయ్యే కర్బన ఉద్గారాలను తగ్గించటమే ఎమిషన్ ఇంటెన్సిటీని తగ్గించుకోవటం. ఓకేనా? మనమేమంటున్నాం 45%కి తగ్గిస్తాం. అంటే ఒక టన్ను CO2 ప్రొడ్యూస్ చేస్తున్నామనుకోండి. ఒక కార్ ప్రొడ్యూస్ చేయడానికి ఇప్పుడు. 2030 నాటికి అదే కార్‌ని ప్రొడ్యూస్ చేయడానికి మనం ఎంత ప్రొడ్యూస్ చేయాలంటే 0.450 టన్స్ ఆఫ్ CO2ని మాత్రమే ప్రొడ్యూస్ చేయాలి. ఇట్లా ప్లాన్ చేసుకోవాలి. దట్ ఈస్ ఎమిషన్ ఇంటెన్సిటీ రిడక్షన్. అట్లనే 2070 నాటికి నికర జీరోని సాధిస్తామని చెప్పాం. నెట్ జీరోని. నెట్ జీరో సాధించడం అంటే ఏంటి? ఎంతైతే CO2ని మనం అట్మాస్ఫియర్‌లోకి రిలీజ్ చేస్తామో అంతే మొత్తంలో తిరిగి దాన్ని రిమూవ్ చేయాలి. అది ఎలాగైనా కానీ. సో థట్ నెట్ ఎమిషన్ అనేది జీరో అవుతుంది. అది 2070 నాటికి సాధించాలి. ఇయర్స్ గుర్తుపెట్టుకోండి. ఈ రెండిటికి కూడా CCUS టెక్నాలజీస్ అనేవి కావాలి. లేకపోతే మనం చేయలేం. ఇంతకీ ఈ PMSTI-AC అంటే ఏమిటి? ఒకసారి చూద్దాము. దానికంటే ముందుగా మనం తెలుసుకోవాల్సింది ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్. ఇది తెలుసుకుంటే గాని PMSTI-AC గురించి తెలుసుకోలేం. మన దేశంలో ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ అనేటువంటి ఒక పోస్ట్ ఉంది. ఈయనేం చేస్తాడంటే, సైంటిఫిక్ పాలిసీకి సంబంధించిన విషయాల మీద భారత ప్రభుత్వానికి సలహాలిస్తాడు. స్పెషలైజ్డ్ పర్సన్ విత్ రిఫరెన్స్ టు సైంటిఫిక్ పాలిసీ ఆఫ్ అవర్ కంట్రీ. ఈ పదవిని 1999లో అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం సృష్టించడం జరిగింది. మొట్టమొదటి PSA ఈజ్ ది గ్రేట్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఈయన తర్వాత రాజగోపాల్ చిదంబరం అనే వ్యక్తి ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ అయ్యారు. 16 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా ఆయన ఈ పోస్ట్‌లో ఉండటం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ఫోర్త్ పర్సన్ ఈజ్ ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్. 2015 నుంచి ఈయన ఈ పదవిలో ఉన్నారు. ఓకేనా? ఈ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్‌కి కొంతమంది శాస్త్రవేత్తలు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. PSAతో సహా ఈ శాస్త్రవేత్తలు కలిగినటువంటి ఈ కౌన్సిలే PMSTI-AC. ఎమినెంట్ సైంటిస్ట్‌లు ఉంటారు దీంట్లో. మీరు చూస్తే దాదాపు 8 మంది శాస్త్రవేత్తలు కనిపిస్తున్నారు అట్ ప్రెజెంట్. అందరూ ఫేమస్ పర్సనాలిటీసే. ఇస్రో చైర్మన్ ఉంటారు. తర్వాత IISc సైంటిస్ట్‌లు ఉంటారు. ఇట్లా ప్రఖ్యాత సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలందరూ దీంట్లో భాగస్వాములుగా ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఒక సైంటిఫిక్ పాలిసీని రూపొందించి PSAకి అందిస్తే, PSA గవర్నమెంట్‌కి అందిస్తారనమాట. సరే కార్బన్ క్యాప్చర్, యుటిలైజేషన్ అండ్ స్టోరేజ్ టెక్నాలజీ అంటే ఏంటి?
థర్మల్ పవర్ ప్లాంట్స్ అండ్ ఇండస్ట్రీస్ నుంచి విడుదలైనటువంటి CO2ను గ్రహించి గ్రహించేసి వాతావరణంలో ఉంచకూడదు. థర్మల్ పవర్ ప్లాంట్స్ నుంచి CO2 వస్తది. అండ్ ఇండస్ట్రీస్ నుంచి CO2 వస్తది భారీ మొత్తంలో. దీన్ని ఉంచకూడదు అలాగే అట్మాస్ఫియర్‌లో. దాన్ని క్యాప్చర్ చేయాలి అండ్ స్టోరేజ్ చేయాలి. దీనికి సంబంధించినటువంటి టెక్నాలజీసే కార్బన్ క్యాప్చర్ అండ్ స్టోరేజ్‌కి సంబంధించినటువంటి టెక్నాలజీస్‌నే కార్బన్ క్యాప్చర్, యుటిలైజేషన్ అండ్ స్టోరేజ్ టెక్నాలజీస్ అంటాము. నీతి ఆయోగ్ ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేసింది. ఈ కార్బన్ క్యాప్చర్ అండ్ యుటిలైజేషన్, స్టోరేజ్ టెక్నాలజీస్‌కి సంబంధించి మనం కోర్ టాపిక్స్ వచ్చినప్పుడు ఆ టెక్నాలజీస్ గురించి మాట్లాడదాం. ఫ్లై యాష్ గురించి మాట్లాడదాం. నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ కరెంట్ అఫైర్. ఇప్పుడు థర్మల్ పవర్ ప్లాంట్స్ తెలియాలి. ఫ్లై యాష్ అనంగానే మీకు స్ట్రైక్ అవ్వాల్సింది ఏమిటి అంటే థర్మల్ పవర్ ప్లాంట్స్. థర్మల్ పవర్ ప్లాంట్స్‌లో ఏం జరుగుతుంది? కోల్‌ని ఫస్ట్ బర్న్ చేస్తారు, మండిస్తారు. సో థట్ నీటిని ఆవిరిగా మార్చి, ఆవిరి ద్వారా టర్బైన్‌లను తిప్పి ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తారు కదా! అయితే ఈ కోల్‌ని మండించినప్పుడు బూడిద వస్తుంది కదా! దానినే ఫ్లై యాష్ అంటాం. మీరు చూసుంటారో లేదో, నేను చాలా సార్లు చూసాను. ఫ్లై యాష్ పెద్ద పెద్ద లారీల్లో వెళ్తుంది. థర్మల్ పవర్ ప్లాంట్స్ నుంచి ఆన్ రోడ్ లారీల్లో వెళ్తూ ఉంటాయి. ఫ్లై యాష్ అనేది ఆల్‌మోస్ట్ ఆల్ మీకు సిమెంట్ ఎలా ఉందో అలా ఉంటది. ఒక బూడిద, సిమెంట్ మధ్యలో ఉంటుందది. ఫైన్ పార్టికల్స్ ఉంటాయి. ఆల్‌మోస్ట్ ఆల్ సిమెంట్ ఉన్నట్టే ఉంటది. దీంట్లో ఏముంటాయి ఈ ఫ్లై యాష్‌లో అంటే టన్స్ ఆఫ్ ఫ్లై యాష్ వస్తదండి. దీన్ని హ్యాండిల్ చేయటం అనేది థర్మల్ పవర్ ప్లాంట్స్‌కి చాలా మేజర్ రిస్క్. చాలా పెద్ద ప్రాబ్లమ్. హ్యాండిల్ చేయలేవవి. సరే దీని కంపోజిషన్ ఎట్లా ఉంటది అంటే చూడండి SiO2 ఉంటుంది. సిలికాన్ డయాక్సైడ్. దెన్ కాల్షియం ఆక్సైడ్ ఉంటుంది. దెన్ అల్యూమినియం ఆక్సైడ్ ఉంటుంది. ఓకేనా? ఇది కనుక పర్యావరణంలోకి రిలీజ్ అవుతే చాలా హార్మ్‌ఫుల్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఎన్విరాన్మెంట్ మీద. అలా కాకుండా దీన్ని సేఫ్‌గా డిస్పోజ్ చేయాలి. దీన్ని తిరిగి బిల్డింగ్ మెటీరియల్స్‌గా కూడా వాడుకోవచ్చు. ఈ మధ్య ఫ్లై యాష్ బ్రిక్స్ వచ్చినాయి. చిన్న చిన్న ఊర్లలో కూడా ఫ్లై యాష్ బ్రిక్స్ పేరుతోటి కొన్ని ఇండస్ట్రీస్ వచ్చున్నాయి చూడండి. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, ఇండస్ట్రీస్ కాదులెండి. సో, దీన్ని సేఫ్‌గా వాడుకోవచ్చు. సేఫ్‌గా డిస్పోజ్ చేయొచ్చు. కానీ చాలా పెద్ద డిఫికల్ట్ టాస్కే. చూడండి గవర్నమెంట్ ఈ దిశగా ప్రయత్నం చేస్తుంది. కొంత టెక్నాలజీని అప్లై చేస్తుంది. ప్రధానంగా సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ అండ్ ఫ్యూయల్ రిసర్చ్ అనేది ఒకటుంది. ఇది జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో ఉంది. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ అండ్ ఫ్యూయల్ రిసర్చ్. ఇన్‌ఫాక్ట్ ఇట్స్ ఎ CSIR ల్యాబ్. ఇది ఏం చేస్తుందంటే సారీ, నిగాహి ఆపరేషనల్ మైన్ అని ఒకటుంది. ఇక్కడ ఈ ఫ్లై యాష్‌ని సేఫ్‌గా అండ్ ఎఫిషియంట్‌గా ఎట్లా వినియోగించుకోవాలి అనే అంశాలకు సంబంధించినటువంటి సాధ్యాసాధ్యాల పైన పరిశోధన చేస్తుంది ఈ ఇన్‌స్టిట్యూట్. అందుకని ఇది న్యూస్‌లో ఉంది. అట్లనే సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్‌స్టిట్యూట్ రాంచీలో ఉంది. ఇది కూడా ఈ ఫ్లై యాష్‌ని ఎట్లా యుటిలైజ్ చేసుకోవాలనే దాని మీద వర్కౌట్ చేస్తూ ఉన్నాయి. మొత్తం మీద ఫ్లై యాష్ బ్రిక్స్ యుటిలైజేషన్‌కి కూడా ఉపయోగించుకోవచ్చు. ఇంకా వేరియస్ అప్లికేషన్స్ ఉన్నాయి. మీకు యూనిట్ 2లో కొన్ని వీడియోస్ అప్‌లోడ్ చేశాను. దాంట్లో ఇంకా టెక్నికల్‌గా చెప్పాను. స్టాటిక్ పార్ట్‌లో ఈ ఫ్లై యాష్ మీద చూడండి ఒకసారి. దెన్ ఐఎన్ఎస్ థబర్ ఈస్ ఇన్ న్యూస్. ఐఎన్ఎస్ థబర్. ఇట్స్ ఎ స్టెల్త్ ఫ్రిగేట్. ఫ్రిగేట్ అంటే ఒక చిన్న షిప్ అనుకోవాలి. నౌక. ఒక చిన్నపాటి నౌక. యుద్ధ నౌకల కంటే కొంచెం తక్కువగా ఉంటుంది. ఐఎన్ఎస్ థబర్ అనేది రష్యాలో మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి ఒక ఇండియన్ నేవల్ స్టెల్త్ ఫ్రిగేట్. చాలా ఓల్డ్‌దే. తొలి తరం స్టెల్త్ ఫ్రిగేట్‌లలో ఇది ఒకటి అన్నమాట. ఇది వెస్టర్న్ నేవల్ కమాండ్. మనకి ఈస్టర్న్ నేవల్ కమాండ్, వెస్టర్న్ నేవల్ కమాండ్స్ ఉన్నాయి కదా! ఈ వెస్టర్న్ నేవల్ కమాండ్స్‌లో కింద ఉంటుందన్నమాట ఈ ఐఎన్ఎస్ థపర్ అనేది. ఇది ఈ 3 రోజుల పర్యటన కోసం 8 జూలై 2024న మొరాకోలోని కసాబ్లాంకాకు చేరుకుంది. మొరాకోకెళ్ళింది. 3 రోజుల పర్యటన కోసం యాస్ ఎ ఫ్రెండ్లీ రిలేషన్స్ ఉన్నాయి మనకి మొరాకో తోటి. అందుకని నావీ వాళ్ళతోటి మన నావీ కలిసి పనిచేయటానికి వెళ్ళిందన్నమాట. ఐఎన్ఎస్ థపర్ వెళ్ళింది. ఇది మొరాకో నావికా దళంతోటి పాసెక్స్ అనేటటువంటి నేవల్ ఎక్సర్‌సైజ్‌ని నిర్వహించబోతుంది ఇన్ సీలో. ఓకేనా? పాసెక్స్ యూ ప్లీజ్ రిమెంబర్ థిస్ పాసెక్స్ అండ్ ఐఎన్ఎస్ థబర్ అండ్ మొరాకోలోని కాసాబ్లాంకా. స్టెల్త్ ఫ్రిగేట్. ఇట్స్ ఎనఫ్ అన్నమాట.
ఇంకా నేషనల్ ట్యూబర్క్యులోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్. ఇన్‌ఫాక్ట్ మన దేశంలో న్యావ్ న్యా ట్యూబర్క్యులోసిస్‌ని ఎండ్ చేయడానికి గవర్నమెంట్ 1997లోనే ఇనిషియేటివ్‌ని స్టార్ట్ చేసింది. ఇప్పుడు వరల్డ్‌లో ఒక 100 మెంబర్స్ టీబీ రోగులు ఉన్నారు. ట్యూబర్క్యులోసిస్ రోగులు లేదా సింపుల్‌గా టీబీ అని పిలుస్తుంటారు కదా! ఉన్నారు అంటే 25 మెంబర్స్ ఇండియాలో ఉంటారు. సో, టీబీ డిసీజ్ యొక్క హైయెస్ట్ బర్డెన్ ఉన్నటువంటి కంట్రీ ఏది అంటే ఇండియా. So, one of the challenging disease in our country is this tuberculosis. సో, 1997లోనే గవర్నమెంట్ క్షయ నిర్మూలించడానికి జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం లేదా నేషనల్ ట్యూబర్క్యులోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్‌ని స్టార్ట్ చేసింది. కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ ప్రోగ్రామ్‌ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఈ ప్రోగ్రామ్‌కి ఒక ప్రిన్సిపల్ అడ్వైజర్‌గా ది ఫేమస్ ప్రొఫెసర్ సౌమ్య స్వామినాథన్ గారు నియమితులు కావడం జరిగింది. ఈవిడ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మాజీ ప్రధాన శాస్త్రవేత్త. గతంలో ఐసీఎంఆర్‌కి డైరెక్టర్ జనరల్‌గా కూడా పనిచేశారు. కింద మీకు ఎంఎస్ స్వామినాథన్ రిసర్చ్ ఫౌండేషన్ గురించి ఉంది. ఎంఎస్ఎస్ఎస్ఆర్ఎఫ్. దీనికి కూడా చైర్మన్ ఆవిడే. అంత ఫేమస్ పర్సనాలిటీ అన్నమాట. సో, యూ ప్లీజ్ రిమెంబర్ ఎంఎస్ స్వామినాథన్ గారు. అగైన్ సంబడీ హాస్ రిటెన్ ఆన్ స్క్రీన్. ప్లీజ్ డోంట్ రైట్ ఆన్ స్క్రీన్ అండి. సరే. సో, బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. 2025 నాటికి క్షయ వ్యాధిని నిర్మించాలనేది భారత ప్రభుత్వం లక్ష్యం. ఇట్స్ ఎ బిగ్ టాస్క్ అవ్వదు కదా! 1 ఇయరే ఉంది. స్టిల్ చాలా మంది టీబీ రోగులనేది ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉన్నారు. ఇది మాత్రం ఈ ఫ్యాక్ట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. 2025 నాటికి దేశంలో క్షయ వ్యాధి నిర్మూలించాలనేది లక్ష్యం. ఇన్ నేషనల్ ట్యూబర్క్యులోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్. ఓకే. ఇంతకీ ఈ ట్యూబర్క్యులోసిస్ ఒక బాక్టీరియా వలన వస్తుంది కదా! ఒక బాక్టీరియా వలన వస్తుంది. గుర్తుపెట్టుకోవాలి. దెన్ సిఎస్ఐఆర్ అండ్ ఎంఎస్ స్వామినాథన్ రిసర్చ్ ఫౌండేషన్ వాళ్ళ మధ్య ఒక ఎంఓయూ కుదిరింది. చూడండి. సిఎస్ఐఆర్ అండ్ ఎంఎస్ స్వామినాథన్ రిసర్చ్ ఫౌండేషన్. దీని చైర్మన్ సౌమ్య స్వామినాథన్ గారు. పైన చెప్పాం కదా! ఆవిడే. ఈ 2 ఒక ఎంఓయూ మీద సంతకాలు చేసుకున్నాయి. ఇన్‌ఫాక్ట్ ఎంఎస్ స్వామినాథన్ రిసర్చ్ ఫౌండేషన్ ఇండియన్ ట్రస్ట్ యాక్ట్ 1818 ప్రకారం నమోదు కాబడినటువంటి నాట్ ఫర్ ప్రాఫిట్ ట్రస్ట్. లాభాపేక్ష లేదు. లాభాపేక్ష లేదు అంటే డబ్బులు తీసుకోదని కాదు. లాభం చూసుకోదంతే. తీసుకుంటుంది. నష్టాల మేరకు తీసుకుంటుంది. నష్టాలు కాదు. డే టు డే బిజినెస్ వరకి మనీ తీసుకుంటుందన్నమాట. అంతేగాని లాభం చూసుకోదు. ఏం చేస్తుంది ఇది? గ్రామీణ జనాభా ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారానికి సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క అప్లికేషన్స్‌ని అన్వయిస్తుందన్నమాట. సరే. ఈ గ్రామీణ, గిరిజన మరియు వ్యవసాయ వర్గాల యొక్క జీవనోపాధి కల్పన కోసం ఈ సిఎస్ఐఆర్ అండ్ ఎంఎస్ఎస్ఆర్ఎఫ్‌లు ఎంఓయూ కుదుర్చుకోవడం జరిగింది. గుర్తుపెట్టుకోండి సింపుల్. ఇక మైక్రో ఫైనాన్స్ ఇండస్ట్రీ నెట్వర్క్ అనేది న్యూస్‌లో ఉంది. వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనం ఆల్రెడీ కోర్ క్లాసుల్లో, ఎకానమీ కోర్ క్లాసెస్‌లో ఈ ఎన్‌బీఎఫ్‌సి, ఎంఎఫ్ఐల మీద ఒక క్లాసే చెప్పాను. మైక్రో ఫైనాన్స్ ఇన్‌స్టిట్యూషన్స్, ఎన్‌బీఎఫ్‌సిస్ మీద ఒక క్లాసే చెప్పడం జరిగింది. అది ఒకసారి క్లాస్ చూడండి మళ్ళీ ఇప్పుడైనా సరే, తర్వాతైనా సరే. ఏమని దాంట్లో అసలు ఎన్‌బీఎఫ్‌సి, ఎంఎఫ్ఐలు అంటే ఏంటి? నిర్వచనం ఏంటి? మొత్తం చెప్పేసాను. అయితే ఈ ఎన్‌బీఎఫ్‌సి, ఎంఎఫ్ఐల అసోసియేషనే ఈ ఎంఫిన్ అనేవి. ఓకేనా? వాట్ ఈస్ ఎంఫిన్? మైక్రో ఫైనాన్స్ ఇండస్ట్రీ నెట్వర్క్ అనేది ఇట్స్ ఎ అసోసియేషన్ ఆఫ్ ఎన్‌బీఎఫ్‌సి, ఎంఎఫ్ఐస్. 2009లో స్థాపించబడింది ఇది. ఇదొక అసోసియేషన్. 2014లో ఈ అసోసియేషన్‌ను ఆర్‌బీఐ గుర్తించడం జరిగింది. ఎలా అంటే ఎన్‌బీఎఫ్‌సి, ఎంఎఫ్ఐల యొక్క మొదటి స్వీయ నియంత్రణ సంస్థ సెల్ఫ్ రెగ్యులేటింగ్ ఆర్గనైజేషన్‌గా. ఇప్పుడు సెల్ఫ్ రెగ్యులేటింగ్ ఆర్గనైజేషన్స్ అని కొన్ని వస్తున్నాయి. ఏదైనా ఒక రంగానికి సంబంధించి ఒక అత్యున్నత సంస్థ ఉంటుంది. ఆ సంస్థే ఆ రంగాన్ని నియంత్రిస్తుంది. దట్ ఈస్ సెల్ఫ్ రెగ్యులేటింగ్ ఆర్గనైజేషన్. ఈ ఎన్‌బీఎఫ్‌సి, ఎంఎఫ్ఐలకు సంబంధించినటువంటి మొదటి స్వీయ నియంత్రణ సంస్థ ఇది. ఈ ఎంఫిన్ అనేది. 2014లో అలా ఆర్‌బీఐ రికగ్నైజ్ చేసింది. సో, వినియోగదారులను రక్షించడంతో పాటు,
బాధ్యతాయుతమైన మరియు అత్యున్నత ప్రమాణాలతో కూడినటువంటి మైక్రో ఫైనాన్స్‌ని అందించటము అనేది ఈ అసోసియేషన్ యొక్క లక్ష్యం. అందుకు అవసరమైన విధానాలను, వ్యాపార వాతావరణాన్ని కూడా ఇది కల్పిస్తుంది. ఇటీవల ఈ ఎంఫిన్ కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మార్గదర్శకాలు అన్నీ బౌండ్ కావాలి. ఈ అసోసియేషన్‌లో సభ్యులుగా ఉంటారో ఎవరైతే, వాళ్ళు ఖచ్చితంగా బౌండ్ కావాలి. ఏమంటుంది అంటే, సూక్ష్మ రుణ సంస్థలు, మైక్రో ఫైనాన్స్ ఇన్‌స్టిట్యూషన్స్ సాధారణంగా 3,00,000 వార్షిక ఆదాయం కలిగిన వ్యక్తులకు ఈ మైక్రో ఫైనాన్స్ సంస్థలు రుణాలిస్తుంటాయి. ఈ మైక్రో ఫైనాన్స్ సంస్థలు ఒక వ్యక్తికి 2,00,000 కంటే ఎక్కువ మొత్తాన్ని అప్పుగా ఇవ్వరాదు అని ఇటీవల గైడ్‌లైన్స్ జారీ చేయడం జరిగింది. ఈ ఎంఫిన్. ఎందుకంటే, ఇవి ఇష్టం వచ్చినట్టు ఇచ్చుకుంటూ పోతే కట్టలేడతను. అప్పులో, ఊబిలో చిక్కుకొని పోతాడు వినియోగదారుడు. సో, వినియోగదారుడిని విషియస్ సైకిల్ నుంచి కాపాడటం కోసం ఇలాంటి మార్గదర్శకాలిచ్చింది. ఒక వ్యక్తికి 1-4 సంస్థలు మాత్రమే రుణాలివ్వాలి. ఆ మొత్తం కూడా ఈ 4 సంస్థల యొక్క మొత్తం కూడా 2,00,000 మించకూడదు అని జెప్పేసి స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది. ఎంఫిన్ గురించి మీకు క్వెషన్ ఉంటుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దెన్ ఏపీ ఎకానమీ రిలేటెడ్ కరెంట్ అఫైర్‌గా దీన్ని ట్రీట్ చేయండి. 2024, 25 రుణ ప్రణాళిక. మనకి రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి అని ప్రతి రాష్ట్రానికి ఒకటుంటుంది. 1977లో ప్రతి రాష్ట్రంలో ఈ స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ అని ఒకటి ఏర్పాటైంది. ఎందుకు అంటే బ్యాంకింగ్ రంగానికి మరియు బ్యాంకులకి మరియు ప్రభుత్వాలకు మధ్య కోఆర్డినేషన్ తీసుకురావడం కోసం స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ అనేది ఒకటి ఏర్పాటైంది. 1977లో ప్రతి రాష్ట్రానికి. ప్రతి సంవత్సరం ఇది సమావేశం అవుతుంది ప్రభుత్వంతో. ఇది 227వ సమావేశం. ఈ 227వ సమావేశంలో 2024, 25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఏపీలో ఎంత రుణాలు ఇవ్వాలనుకుంటున్నారట? 5,40,000 కోట్లు. 5.40 లాక్ క్రోర్స్ రుణాలుగా ఇవ్వాలనుకుంటున్నారు. ఈ ఫిగర్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్. 5.40 లాక్ క్రోర్స్ ఇవ్వాలనుకుంటున్నారు. గుర్తుపెట్టుకోండి. అయితే వ్యవసాయ రంగానికి ఎంత ఇవ్వనున్నారు? ఔట్ ఆఫ్ 5.40 లాక్ క్రోర్స్ 2.64 లాక్ క్రోర్స్ వ్యవసాయ రంగానికి ఇవ్వనున్నారు. ఈ 2.64లో 1.66 ఎగ్జాక్ట్‌లీ పంట రుణాలు, క్రాప్ లోన్స్‌కి ఇస్తారు. వ్యవసాయ రంగానికి 14% పెరిగింది గత ఏడాదితో పోలిస్తే ఈ ప్రణాళికలో. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు 26% మేర రుణ లక్ష్యాలు పెరిగాయి. ఈ ఫ్యాక్ట్ కూడా గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా వ్యవసాయ అనుబంధ రంగాలు ఉంటాయి కదా! పాడి పరిశ్రమ, పౌల్ట్రీ, మత్స్య పరిశ్రమ, వ్యవసాయ యాంత్రీకరణ, వ్యవసాయ రంగంలో మౌలిక సౌకర్యాల కల్పన లైక్ కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు అట్లాంటి వాటికి 32,600 కోట్లు నిర్దేశించారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్లస్ అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. మొత్తంగా ఈ ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది కదా! ప్రాధాన్యతా రంగ రుణాలు అని. ఈ ప్రాధాన్యత రంగాలకు అందించనున్న రుణము ఔట్ ఆఫ్ 5.40, 3.75 ఈజ్ ఫర్ ప్రయారిటీ సెక్టార్ లెండింగ్. ఓకేనా? ఈ ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోండి. వీటిని గుర్తుపెట్టుకొని ఎగ్జామ్‌లోకెళ్ళి ప్రెజెంట్ చేయడం అంత ఈజీ కాదు. మనకు ఆశ ఉంటది. అబ్బా! ఇంకా చాలా మొత్తం ఇస్తే బాగుండు సార్ అని ఉంటది. బట్ వి కాంట్ రిమెంబర్ దెమ్. వీటిని గుర్తుపెట్టుకొని వెళ్ళడమే డిఫికల్ట్ టాస్క్. సో, ఈ రకంగా మనకి కరెంట్ అఫైర్స్ సెషన్ ఈరోజు క్లోజ్ అయింది. యాక్చువల్‌గా కోర్ టాపిక్ కూడా తీసుకోవాలి. కొంత ప్రిపరేషన్‌లో ఉంది. మిడిల్‌లో ఉంది. డిఫెన్స్ టెక్నాలజీ మీద నేను యాన్యువల్ రిపోర్ట్‌లో ఉన్నటువంటి టెక్నాలజికల్ ఇష్యూస్ తీసుకుంటున్నాను. అందుకని కొంచెం డిలే అయింది. మేబీ రేపు తీసుకుంటాను. సో, దిస్ ఈజ్ ఫ్రమ్ మై సైడ్. ఇఫ్ యూ వాంట్ టు సే ఎనీథింగ్ యూ ప్లీజ్. ఎనీబడీ. సార్ ఎస్ఎల్బిసి అనేది గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కింద ఉంటుందా లేకపోతే నాయిస్ బాగా వస్తుందండి. మీది రీసౌండ్ వస్తుంది. నాయిస్ వస్తుంది.